ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏంటంటే 10వ తరగతిలో గణితంలో మంచి మార్కులు సాధించేందుకు కొన్ని ముఖ్యమైన సూచనలైతే ఇవ్వబోతున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనకు గణితం అనేది గణిత శాస్త్రం మాదిరే కాదు. ఇక్కడ మనకేంటంటే ఒక ఆలోచన, లాజిక్ మెరుగుపరిచేటువంటి విద్య, సరైన ప్రణాళిక మరియు పట్టుదలతో గణితంలో మనం ఏంటంటే మంచి మార్కులైతే సాధించవచ్చు. ఇక్కడ మనకేంటంటే ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రిపరేషన్ అయితే ఉండాలి. సో, దీనికి సంబంధించి ఒక మంచి టైమ్ టేబుల్ అయితే తయారు చేయండి. కనీసం మనకు 2, 3 గంటలు గణితం కోసం అయితే కేటాయించండి. ప్రతిరోజు సులభతరం నుంచి క్లిష్టతరమైన సమస్యల వరకు మీరేంటంటే ప్రాక్టీస్ అయితే చేయండి. వారానికి ఒకసారి రివిజన్‌కు సమయం అనేది కేటాయించండి. సో, ఇక్కడ మనకేంటంటే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు ప్రాథమిక విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని మీద మనం ఇక్కడ దృష్టి అయితే మీరు సాధించాల్సి ఉంటది. సో, తర్వాత వారానికి ఒకసారి రివిజన్ సమయం ఖచ్చితంగా కేటాయించాలి. ప్రాథమిక విషయాలను బలపరుచుకోవాలంటే బేసిక్ కాన్సెప్ట్‌పై మీకేంటంటే పూర్తిగా పట్టు అయితే సాధించండి. సో, ఇక్కడ తీసివేత, గుణకారం, భాగాహారం వంటి ప్రాథమిక మాదులను క్షుణ్ణంగా అభ్యసించాల్సి ఉంటది. తర్వాత ఏంటంటే త్రిభుజాలు, వృత్తాలు, సమాంతరాలు వంటి జ్యామితీయ ప్రాథమికాలను మనం ఏంటంటే బాగా అర్థం చేసుకోవడానికైతే ప్రయత్నం చేయాలి. ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఖచ్చితంగా మీరు నోట్స్ తయారు చేయడం అయితే మీరు మర్చిపోవద్దు. సో, ప్రతి అధ్యాయం కోసం గూడా మీరు ముఖ్యమైనటువంటి ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో గణితంలో, సో, వాటన్నింటిని గూడా మీరు కంపల్సరీ రాసుకోవాలి. దానికి సంబంధించి ఖచ్చితంగా మీరైతే నోట్స్ అనేది ఒకటి ప్రిపేర్ అయితే చేసుకోండి. సో, తర్వాత ఏంటంటే క్లిష్టమైనటువంటి సమస్యలు మనకు ఎలా పరిష్కరించాలో స్టెప్ బై స్టెప్‌గా మనకు నోట్స్ కంపల్సరీగా మీరేంటంటే ప్రిపేర్ చేసుకొనైతే ఉండండి. సో, తర్వాత మనకు ఈ సూటిగా ఉండేటువంటి సూత్రాలు చిన్న చిన్న కాగితాలపై రాసుకొని రోజు గూడా చదవడానికైతే ప్రయత్నం చేయండి. ప్రాక్టీస్ అనేది మనకిక్కడ తప్పనిసరి అన్నమాట. సో, కనీసం మనకు ప్రతిరోజు కూడా 10-15 ప్రాబ్లమ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో, ప్రీవియస్‌లో మనకేవైతే క్వెషన్స్ అడిగారో వాటిని కూడా మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికైతే టైం అయితే కేటాయించండి. ఎందుకంటే మనకు కొన్ని సార్లు గతంలో అడిగినటువంటి ప్రశ్నలు ఎలా అడిగారు, సో, ప్రశ్న యొక్క సరళ ఎలా ఉంది ఏంటనేది మీకు ఓవరాల్‌గా అర్థమవుతుంది. సో, మునుపటి సంవత్సరాల ప్రశ్నపత్రాలను మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రతి సమస్యను మీరు స్టెప్ బై స్టెప్‌గా రాయడం అనేది అలవాటైతే చేసుకోవాలి. ఇక్కడ మనకు తర్వాత నెక్స్ట్ ఏంటంటే టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి సమస్యతో పాటు మనకు సమయంతో మీరు పోటీ పడుతూ ప్రతి సమస్యను కూడా ఖచ్చితమైన సమయంలో అయిపోగొట్టేటట్టుగా మీ యొక్క ప్లాన్ అయితే వేసుకోండి. పరీక్ష సమయంలో మొదట సులభతరమైనటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పరిష్కరించండి. సమయాన్ని సరైన విధంగా పంచుకొని క్లిష్టమైన ప్రశ్నలకు చివర్లో సమయాన్నయితే మీరు కేటాయించండి. సో, తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు ఏవైనా పొరపాట్లు ఏవైనా ఉంటే గనుక వాటిని సరిచేసుకోవడం కోసం మీరు చేసినటువంటి తప్పులను గుర్తించి, అదే విధంగా ఏ తప్పులు చేశారు ఏంటనేది వాటిని మళ్ళీ రాయడం అనేది అలవాటు చేసుకోండి. సో, ఎగ్జామ్‌లో అయితే చివర్లో వాటిని ఒకసారి సరిజేసుకోండి. ఇక్కడ లెక్కలు చేసేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న తప్పులు ఏవైతే ఉంటాయో వాటిని రివైజ్ జేసుకోండి. సో, రివైజ్ జేసుకోవడం అనేది మనకిక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, దానికంటే ముందు మనకేంటంటే మానసిక స్థైర్యం, ప్రశాంతంగా ఉండి ప్రశ్నలను మనం అర్థం చేసుకొని వాటిని ఎలా పరిష్కరించాలి ఏంటనేది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకొని ఉండండి. పరీక్ష ముందు గణితాన్ని సరళంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే మీరు కంపల్సరీ చేయాల్సి ఉంటది. కాబట్టి ఇచ్చినటువంటి ప్రశ్నను అర్థం చేసుకుంటూ దాన్ని క్లియర్‌గా చదవాలన్నమాట. సో, తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ మన టీచర్స్ ఉంటారు గదా! ఉపాధ్యాయులను ప్రశ్నల గురించి ఏదైనా అడిగితే సార్ ఏమైనా అంటాడు ఏంటి అట్లా సిగ్గేం పడకుండా ఖచ్చితంగా మీకేదైనా రాలేదు అంటే కంపల్సరీ మీ టీచర్‌ని అడిగి వాళ్ళ నుంచి మీరు వాళ్ళ యొక్క సహాయం అనేది ఖచ్చితంగా తీసుకోండి. సో, ఒకవేళ ఇన్‌కేస్ మీకు టీచర్ గనుక అందుబాటులో లేకపోతే, మీకు ఆన్‌లైన్‌లో ఎక్కువ ట్యుటోరియల్స్ మరియు ఆన్‌లైన్ వీడియోలు కూడా మనకు దండిగా దొరుకుతాయి. సో, యూట్యూబ్‌లో కొడితే గనుక మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా వస్తది. సో, అక్కడి నుంచైనా మీరు డేటా తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. సో, మొబైల్ ఇస్తారు కదా అని చెప్పి టైమ్ వేస్ట్ చేయకూడదనమాట. సో, మీరు దేని పర్పస్ మీద తీసుకుంటారో దాన్ని తీసుకొని తర్వాత అయితే మీరింక దాని గురించి వదిలేయాలి. సో, పరీక్ష సమయంలో మనకేంటంటే పాటించాల్సినటువంటి పద్ధతులేంటంటే ప్రశ్న పత్రాన్ని మొదట పూర్తిగా చదవండి. సో, చదివిన తర్వాత ముందుగా మనకు సులభమైనటువంటి ప్రశ్నల పైన మీ యొక్క దృష్టి పెట్టండి. సో, ఎక్కడైతే మనకు తప్పులు జరుగుతున్నాయో, ఆ ప్రతి స్టెప్పు తప్పులు జరగకుండా మనకు పేపర్ నీట్‌నెస్ మెయింటైన్ చేయండి. శుభ్రంగా ఉండేలా చూసుకోండి. సమయం మిగిలినప్పుడు మనకు ఈ సమాధానాలు ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్‌గా చేశామా లేదా ఏంటనేది ఒకసారి పరిశీలించుకోవాలి.
సో, ఇక్కడ మనకేంటంటే మన యొక్క విశ్వాసం మరియు పట్టుదల. నేను చేయగలను. ఖచ్చితంగా నేను చేసి తీరుతాను అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలి. సో, నిరుత్సాహానికి ఖచ్చితంగా లోనవ్వకూడదనమాట. సో, నిరుత్సాహానికి లోనవ్వకుండా క్రమశిక్షణతో ముందుకు సాగండి. సో, మీకేంటంటే మంచి మార్కులు రావడానికి అవకాశం అయితే ఉంటదనమాట. సో, ఇంకా మనకేంటంటే కొన్ని మనం ముఖ్యమైన పాయింట్లు గనక మనం జూసుకున్నట్లయితే, సో, మెయిన్ మీరు కంపల్సరీ జేయాల్సిందేంటంటే, ప్రతిరోజు గూడా ప్రాక్టీస్ అయితే జేయండి. ఫార్ములాలన్నీ గూడా నోట్స్ అయితే తయారు జేయడం మంచిదనమాట. చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని గూడా నివారించుకోండి. సో, తర్వాతేంటంటే మనకు మ్యాథ్స్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది గాబట్టి, టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎట్టి పరిస్థితిలో మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది కోల్పోవద్దనమాట. సో, ఇక్కడ మనం చేస్తానన్న నమ్మకం, ఈ ఆత్మవిశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. గణితం అనేది గూడా సులభమైనటువంటి సబ్జెక్ట్ అనే భావనతో మీకు అధ్యయనం అనేది చేస్తే, మీకిక్కడ ఏంటంటే మంచి మార్కులు సాధించేందుకైతే మనకు సహాయపడుతుందనమాట. సో, ఇక్కడ మ్యాథ్స్‌లో మనకేంటంటే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అనే మాటను గుర్తుంచుకొని, సో, మీరు ప్రతిరోజు గూడా దీనికి సంబంధించి కృషి అయితే చేయండి. సో, ఖచ్చితంగా మీకు మంచి మార్కులైతే వస్తాయి. మీ కృషి ప్లస్ పట్టుదల 100% ఉంది అంటే, ఇంకా ఖచ్చితంగా మీరు విజయం వైపు ఉన్నట్టే అన్నమాట. కాబట్టి మనకేంటంటే, ఈ మ్యాథ్స్‌లో లాజిక్స్‌ని అర్థం జేసుకోండి. మీ యొక్క పట్టుదలను ఖచ్చితంగా విజయవంతం వైపు తీసుకునే విధంగా కృషి చేయండి. సో, ఖచ్చితంగా మీకేంటంటే ఈ గణితంలో మనకు మంచి మార్కులు రావడానికైతే అవకాశం ఉంటుందనమాట. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్. 10థ్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరికి గూడా ఆల్ ది బెస్ట్.